ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 18వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం సమృద్ధి అవసరాన్ని తీరుస్తుంది. సమృద్ధి అవసరాన్ని తీరుస్తుంది. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ప్రార్థనలో గడుపుతున్నారా? వేకువలి లేచి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారా? దేని బిడ్డారా, ఈ దినాల్లో దేవుని సన్నిధి ప్రార్థన మనకు ఎంతో అవసరం. ఈ సమయంలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఈ 2 కొరింథీ 8వ అధ్యాయం 15వ వచనంలో, విస్తారంగా కూర్చుకునే వానికి ఎక్కువగా మిగిలి ఉండలేదు, కొంచెముగా కూర్చుకునే వానికి కుదువయు లేకపోయానని వ్రాయబడింది. ఈ సందర్భం ఏంటంటే, పౌలు భక్తుడు అపోస్తలుడు కొరింథీ సంఘానికి యెరూషలేములో ఉన్న పేద క్రైస్తవులకు సహాయం చేయమని చెప్తున్నాడు. దీనిని సేకరణ అంటారు. ఈ వచ్చిన నిర్గమకాండం 16వ అధ్యాయం 18వ వచనంలోని మన్నా కథ నుండి తీసుకున్నాడు. పౌలు భక్తుడు మనకు దేవుని ఆర్థిక నియమం గురించి చెప్తున్నాడు. అదే సమానత్వం మరియు భాగస్వామ్యం గురించి ఈయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మన్నా కథ చెప్తున్నాడు. మొట్టమొదటిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు మన్నా పంపించాడు. ప్రతి కుటుంబం తమ అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా తీసుకున్నారో వారికి మిగలలేదు, ఎవరైతే తక్కువ తీసుకున్నారో వారికి కుదువు లేదు. దేవుడు అందరి అవసరాలను సమానంగా తీర్చాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చనని పౌలు వ్యక్తుడే ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం రాస్తున్నాడు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. పాఠశాల మధ్యాహ్నం భోజన క్యాంటీన్లు, పెద్ద క్యాటరింగ్ వ్యాపారాలు వంటివి అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేనందున తరచుగా తినే దానికంటే ఎక్కువ ఆహారం తయారు చేస్తాయి. మరి మిగిలిపోయిన ఆహారం వృధా అవుతుంది. పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక పాఠశాల జిల్లా స్థానికుల లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది. వారు విద్యార్థులతో ఇంటికి పంపడానికి మిగిలిపోయిన వస్తువులను ప్యాక్ చేశాడు. ఒక్కసారిగా ఆహారం వృధా చేయటం మరి ఆకలి అనే 2 సమస్యలను పరిష్కరించవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ప్రజలు డబ్బు సమృద్ధిగా ఉండడాన్ని మరియు మనం వృధా చేసిన ఆహారం సమస్యగా చూడనప్పటికీ పాఠశాల ప్రాజెక్టు వెనుక సూత్రం పౌలు గారు కొరింథీయులకు తన లేఖలో సూచించినట్టుగానే ఉంది. మాసిదోనియా అనే సంఘాలు కష్టాలు అనుభవిస్తున్నాయని అతనికి తెలుసు. కాబట్టి అతడు కొరింథీయులోని సంఘానికి అవసరమైన వాటిని అందించడానికి వాటిని పుష్కలంగా ఉపయోగించమని కోరాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 14వ వచనం. సంఘాల మధ్య సమానతను తీసుకురావడమే అతని లక్ష్యం. కాబట్టి ఇతరులు బాధపడుతుండగా ఎవరికి ఎక్కువ ఉండకూడదు. కొరింథీ విశ్వాసులు వారు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉండాలని పౌలు భక్తులు కోరుకోలేదు. కానీ మాసిదోనియాల పట్ల సానుభూతి మరియు ఉదారంగా ఉండాలని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో వారికి కూడా ఇలాంటి సహాయం అవసరమయ్యే అవకాశం ఉందని గుర్తించాడు. ఇతరుల అవసరాల్లో ఉండటం మనం చూసినప్పుడు మనలో పంచుకోవడానికి ఏదైనా ఉందా లేదా అని విశ్లేషించుకుందాం. మనం ఇవ్వడం పెద్దదైన చిన్నదని ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలో పౌలు భక్తులు రాసే విషయాలు మనం చూసినట్లయితే మరి ఈ రెండవదిగా పౌలు గారు దీన్ని ఎందుకు చెప్పాడంటే, మాసిదోనియా సంఘాలు పేదవైన ఉదారంగా ఇచ్చారు. 2వ వచనంలో కొరింథీ సంఘం ధనవంతులు. పౌలు గారు చెప్పింది, మీ దగ్గర ఎక్కువ ఉంది, వారికి కొదువు ఉంది, మీరు ఇప్పుడు ఇస్తే సమానత్వం వస్తుందని 13-14 వచనంలో చెప్పాడు. తర్వాత వారు సంపన్నులైతే వారు మీకు సహాయం చేస్తారు, అందరికీ సమానత్వం అన్నాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 15 నుండి కొన్ని ముఖ్య విషయాలు చూసినట్లయితే దేవుడు సమానత్వం కోరుతున్నాడు. ఎవరు అతిగా ఉండకూడదు, ఎవరు కుదువుతూ ఉండకూడదు, సమభాగంలో ఉండాలని 14వ వచనంలో చెప్తున్నాడు. రెండవది, ఎక్కువ ఉన్నది దేవుని నుండే. నీ దగ్గర ఎక్కువ ఉంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడు నీకు ఇచ్చాడు ఇతరులతో అది పంచుకోవడానికి. దేవుని బిడ్డ, ఎక్కువగా ఉందని స్వార్థంతో ఉన్నావా? మీ చుట్టూ అనేక మంది పేద బిడ్డలు, దిక్కులేని బిడ్డలు, సంఘాలు విధరాలు దిక్కులేని బిడ్డలు ఉన్నారు. వారికి పోషణ కోసం ఇస్తున్నావా? మూడవదిగా, ఇవ్వడం వల్ల మీకు కొదువు రాదు. కొంచెంగా కూర్చుకునే వారికి కొదువు ఏమీ లేకపోయాను.
దేవుడు ఇచ్చేవరకు తిరిగిస్తాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. ఇది ప్రేమ చట్టం. యేసు ప్రభు మన కోసం ధనవంతుడేంటి పేదవాడు అయిపోయినట్టుగా ఈ 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో అదే మాదిరిగా మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ప్రియ ప్రభు దరిద్రుడు అయినట్టుగా చూస్తున్నాం. మన కుటుంబంలో నీ జీతం ఎక్కువ అన్న తమ్ముడికి తక్కువ ఉంటే సహాయం చేయాలి. ఒకరోజు వారి దగ్గర ఎక్కువ ఉంటే వారు నీకు సహాయం చేస్తారు. ఇదే కుటుంబం. కుటుంబంలో ఒకరికొకరు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు సహాయపడాలి. సంఘంలో కూడా కొందరికి ఉద్యోగం లేదు, బిల్లులు కట్టలేకపోతున్నారు, ఇంటద్దరు కట్టలేకపోతున్నారు. నీకు దేవుడిచ్చిన దాంట్లో కొంత వారికి పంచు. ఎక్కువ ఉన్నారు, కొద్దు ఉన్న వారికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇలాంటి మనసు దేవుని బిడ్డ నీలో ఉందా? హృదయ వైఖరి దాచిపెట్టుకోవడం కాదు, పంచుకోవడం. ఎందుకంటే దేవుడు మన అవసరాన్ని తీరుస్తాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ మనకు ఏ విధమైన కొదువు రాదు. కనుక అందరూ సమానంగా పేదవారుగా ఉండాలి అని కాదు, అందరి అవసరాలు తీర్చబడాలి. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనం మాత్రమే అనుభవించడానికి కాదు, ఇతరుల కొదువు తీర్చడానికి. అలా చేస్తే అందరిలో సమానత్వం వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం విస్తారంగా కూర్చువానికి ఎక్కువగా మిగిలి ఉండలేదు. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనంలో పేదల కరుణ చూపువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంటాడు. ఆహా, ఎంత గొప్ప విశేషం అండి. ఈరోజు నీ దగ్గర ఉన్న దాంట్లో సమయం, డబ్బు, ఆహారం, తెలివి ఏది ఇతరుల కొదువుకు తీర్చడానికి దేవుడు నేను ప్రేరేపిస్తున్నాడా? అయితే ఎందుకు నువ్వు ముందంజ వేయకూడదు? ఎందుకు నువ్వు సహాయం చేయకూడదు? ఆరిదిగా చేయటం వల్ల దేవుని దీవెన మనం పొందగలం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మీరు గొప్ప దేవుడు నాయన. మా తండ్రి, మాకున్న దాంట్లో మా సమృద్ధిలో ఇతరుల అక్కలు తీర్చాలని కోరుతున్నా తండ్రి. పౌలు భక్తుడు అదే విషయాన్ని కొరింథీ సంఘాన్ని రాస్తున్నాడు నాయన. ఈనాడు అనేక మంది సరైన తిండి లేక, మరి బట్ట లేక, మరి సరైన వసతి లేక ఎన్నో బాధపడుతున్నారు నాయన. అలాంటి దిక్కులేని బిడ్డలకి, దరిద్రులకు మనం సహాయం చేసే, సంఘంలో పేద బిడ్డలకు సహాయం చేసే మనసు, క్రీస్తు యేసు లాంటి మనసు మాకు దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఈ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపు చూపించండి. ఇప్పుడే కలవరి సిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాను నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు యేసునామములో ఈ నెలలోని, ఈ వారంలోని వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక, వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను రక్షించుకోండి. నాయన, ప్రపంచ దేశాలను మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం ఇచ్చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్నిను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.